విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం చిన్న బజారులో ఈ నెల 1వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు షాపు యజమాని ఇంటిలో చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 10.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులు చెడు వ్యసనాలకు లోనై పలుచోట్ల చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. గున్నతోట వలసకు చెందిన పి శ్రీనివాసరావు, పాత బొబ్బిలివాసి బి సర్వేశ్వరరావు, ఎచ్చెర్ల మండలం ముద్దాడలో నివాసం ఉండే నరసింగరావులను సాంకేతికత ఆధారంగా పట్టుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారని చెప్పారు. ఆభరణాలను కరిగించి కడ్డీల రూపంలో రాయగడ తరలిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. సీతానగరం మండలం జగ్గంపేటకు చెందిన పి భాస్కర్రావు అనే వ్యక్తితో కలిసి పథకం పన్నినట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు. కాగా భాస్కర్రావు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న బజార్ మెయిన్ రోడ్ దగ్గర 1st and 2nd ఫిబ్రవరి రాత్రి అంటే 1st, 2nd మధ్యలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక సాయి కృష్ణ జ్యువెలర్ షాప్ ఓనర్ సంబంధించి ఇంట్లో రాత్రి కొంతమంది చోరుబడి దాంట్లో అరౌండ్ 45 తులాస్ గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. ఒక అతను వచ్చి ఇంటి డోర్ బ్రేక్ చేసి లోపల కూడా బీరువా బ్రేక్ చేసి ఇది దొంగతనం చేయడం జరిగింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక సవాల్గా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసు సంబంధించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. 45 తులాస్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్డ్ ప్రాపర్టీ విలువ అరౌండ్ 10,50,000 అండ్ దీంట్లో 4 కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఒక ముద్దాయి వచ్చి ఇంటి తాళం బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. అతను పోలా భాస్కర్ రావు, సీతానగరం మండలం, జోగంపేట విలేజ్. అతని మీద ఆల్రెడీ పాత కేసెస్ ఉన్నాయి, 17 కేసెస్ దొంగతనం కేసెస్ ఉన్నాయి. అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనికి సహకరించిన అతనితో పాటు ప్లాన్ చేసి ఈ అంతా చేసిన ముగ్గురు ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.